ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము నుండి వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులను, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు, పెరజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనకు బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతటా నీ ఎదుట నున్నది కదా, దయచేసి నిన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదామని లోతుతో చెప్పగా, లోతు తను కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణము ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులమై ఉండిరి. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువు వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రో దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను.